అందరికీ నమస్కారం. బహమనీ రాజ్యం అంతరించిపోయాక దక్కన్ పీఠభూమి మీద దాదాపు 171 సంవత్సరాల పాటు వెలుగొందిన ఒక గొప్ప సామ్రాజ్యం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే కుతుబ్ షాహీ వంశం. వాళ్ల అద్భుతమైన చరిత్ర, వాళ్ల కళలు, వాళ్ల పతనం వీటన్నింటినీ మనం దశలవారీగా చూద్దాం. పదండి, ఈ చారిత్రక ప్రయాణంలోకి అడుగుపెడదాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామంటే, ముందుగా వాళ్ల ఆరంభం ఎలా జరిగిందో చూసి వాళ్ల పాలన స్వర్ణయుగానికి ఎలా చేరిందో తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్ల అద్భుతమైన కట్టడాలు, అప్పటి సమాజం, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుని చివరిగా ఇంత గొప్ప సామ్రాజ్యం ఎలా అంతమైపోయిందో చూద్దాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే 16వ శతాబ్దం ప్రారంభంలో. అప్పటికే దక్కన్ని పాలిస్తున్న బహమనీ రాజ్యం బలహీనపడి ముక్కలవుతోంది. ఈ రాజకీయ అస్థిరత్వాన్నే అదనుగా చేసుకుని సుల్తాన్ కులీ అనే ఒక సమర్థుడైన సైనిక అధికారి గోల్కొండ కేంద్రంగా తన అధికారాన్ని స్థాపించాడు. అలా కుతుబ్షాహీ వంశానికి పునాది వేశాడు. చూడండి, వీళ్ల పాలన మొత్తం 171 సంవత్సరాలు సాగింది. 1518లో మొదలై 1687లో ముగిసింది. ఈ కాలంలో మొత్తం 8 మంది సుల్తానులు పాలించారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఈ 2 సంవత్సరాలు అంటే 1518 మరియు 1687 చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరి సుల్తాన్ కులీ? ఇతని మూలాలు టర్కీలో ఉన్నాయి. ఖరాఖుయున్లు అంటే నల్లగొర్రె అనే అర్థమొచ్చే ఒక టర్కిష్ తెగకు చెందినవాడు. బహమనీ సుల్తాన్ల దగ్గర ఒక సైనికాధికారిగా చేరి తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ప్రాంతం మీద పట్టు సాధించాడు. అప్పట్లో ఒక పదం ఉండేది, సుబేదార్ అని. అంటే ఇవాల్టి లెక్కలో చెప్పాలంటే ఒక ప్రావిన్షియల్ గవర్నర్ అన్నమాట. తెలంగాణలో కొన్ని అల్లర్లను అణిచివేసినందుకు బహమనీ సుల్తాన్ 1495లో సుల్తాన్ కులీని తెలంగాణకు సుబేదార్గా నియమించాడు. ఇదే అతని ఎదుగుదలకు మొదటి మెట్టు అయింది. మరో ముఖ్యమైన పదం జాగీర్. జాగీర్ అంటే ఏంటంటే ఒక అధికారి చేసిన సేవలకు మెచ్చి రాజు అతనికిచ్చే భూమి, దానిమీద వచ్చే ఆదాయం కూడా. సుల్తాన్ కులీ సేవలకు గుర్తింపుగా గోల్కొండ కోటను అతనికి జాగీర్గా ఇచ్చారు. ఆ తర్వాత అదే అతని రాజధాని అయ్యింది. అతను దానికి ముహమ్మద్ నగర్ అని కొత్త పేరు కూడా పెట్టాడు. సరే, పునాది ఎలా పడిందో చూశాం కదా. ఇప్పుడు మనం వాళ్ల స్వర్ణయుగం గురించి, అంటే వాళ్ల గోల్డెన్ ఏజ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ స్థాయికి వాళ్లని తీసుకెళ్లిన రాజులెవరు, వాళ్లు ఏం చేశారు చూద్దాం. వంశస్థాపన తర్వాత మొదటి 3 రాజుల కాలంలో అంత కొంచెం గందరగోళంగానే ఉంది. కాని 4వ రాజుగా వచ్చిన ఇబ్రహీం కులీ కుతుబ్ షాతో అసలు కథ మొదలైంది. ఇతను ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇతను స్థానిక సంస్కృతికి, ముఖ్యంగా తెలుగు భాషకు పెద్దపీట వేశాడు. ఇతని గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రాజవ్వకముందు ఇతను కొన్నాళ్లు విజయనగర రాజ్యంలో ప్రవాసంలో ఉన్నాడు. అక్కడ ఉండటం వల్లే అతనికి తెలుగు భాష మీద అంత పట్టు, ప్రేమ ఏర్పడ్డాయి. అందుకే తన ఆస్థానంలో తెలుగు కవులను ఎంతగానో ఆదరించాడు. హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు లాంటివి కట్టించింది కూడా ఇతనే. ప్రాంతీయ చరిత్ర పరీక్షలకి ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక తండ్రి గొప్ప పునాది వేస్తే కొడుకు దానిమీద ఒక అద్భుతమైన సౌధాన్ని నిర్మించాడు. ఆ కొడుకే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ వంశంలోనే గ్రేటెస్ట్ రూలర్ ఇతను. ఇతని టైంలోనే ఈ వంశం కీర్తి శిఖరాలను అందుకుంది, ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ఇతను కేవలం రాజు మాత్రమే కాదు, ఒక విజనరీ, ఒక సృష్టికర్త. గోల్కొండ నగరం జనంతో కిటకిటలాడుతుంటే ఒక కొత్త విశాలమైన నగరం కావాలని కలగన్నాడు. ఆ కలే మన హైదరాబాద్. ఆ నగరానికి గుండెకాయల చార్మినార్ను నిర్మించాడు. అంతేకాదు, స్వయంగా తెలుగు, దక్కనీ భాషల్లో గొప్ప కవి. ఇతని 31 ఏళ్ల పాలన నిజంగా ఒక గోల్డెన్ ఏజ్. సరే, రాజుల గురించి, వాళ్ల పరిపాలన గురించి మాట్లాడుకున్నాం కదా. మరి వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేంటి? అదే వాళ్ల అద్భుతమైన కళ, వాస్తుశిల్పం. వాళ్లు కట్టిన కట్టడాలు ఈ రోజుకి వాళ్ల కథను చెబుతున్నాయి. గోల్కొండ కోట. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దాని గొప్పతనం. ఇది కేవలం ఒక కోట కాదు, ఒక అద్భుతం. దాని అకూస్టిక్స్ అంటే ధ్వనిశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. కాని దాని అసలు ప్రఖ్యాతికి కారణం వజ్రాలు. అవును, ప్రపంచాన్ని ఊపేసిన కోహినూర్, హోప్ డైమండ్ లాంటివి దొరికింది ఇక్కడి గనుల్లోనే. మనం ఇప్పుడు కుతుబ్ షాహీ సమాధుల దగ్గరికి వెళ్దాం.
ఇలా ఒకే వంశానికి చెందిన రాజులందరి సమాధులు ఒకే చోట ఉంటే దాన్ని ఇంగ్లీష్లో నెక్రోపోలిస్ అంటారు. అంటే రాజకుటుంబీకుల శ్మశానవాటిక అన్నమాట. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. మొత్తం 8 మంది రాజులుంటే ఇక్కడ 7 సమాధులే ఉన్నాయి. చివరి రాజు అబుల్ హసన్ తానాషా మొఘలుల చేతిలో బందీగా మరణించడం వల్ల ఇక్కడికి చేరలేకపోయాడు. ఈ సమాధులు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాటి నిర్మాణంలో పర్షియన్, పఠాన్, హిందూ ఇలా రకరకాల శైలులు కలిసిపోయి ఉంటాయి. గ్రే గ్రానైట్తో కట్టి స్టక్కో అంటే ఒక రకమైన సున్నపు ప్లాస్టింగ్తో అందంగా అలంకరించారు. ఇది వాళ్ల మిశ్రమ సంస్కృతికి ఒక నిలువుటద్దంలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. చార్మినార్ గురించి మనందరికీ తెలుసు. కానీ లైమ్ మోర్టార్ అంటే సున్నం మరియు గ్రానైట్ ఉపయోగించి కట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మారక కట్టడం చార్మినార్. ఇది టెక్నికల్గా కూడా ఒక మార్వెల్. హైదరాబాద్ నగరానికి ఇది కేవలం ఒక చిహ్నం కాదు, ఒక గర్వకారణం. సరే, రాజులు, వాళ్ల కట్టడాలు అన్నీ బాగున్నాయి. కానీ అసలు ఆ కాలంలో ప్రజల జీవితం ఎలా ఉండేది? ఇంత సంపద వాళ్లకి ఎలా వచ్చింది? ఏ సామ్రాజ్యానికైనా బలం దాని ఆర్థిక వ్యవస్థే కదా. సో ఇప్పుడు మనం వాళ్ల సమాజం, ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాం. గోల్కొండ అంటేనే సంపదకు మారుపేరు. మరి ఆ సంపదంతా ఎక్కడ్నుంచి వచ్చింది? ప్రధానంగా 4 పిల్లర్స్ మీద వాళ్ళ ఎకానమీ నడిచింది. 1 వజ్రాలు. కొల్లూరు గనుల నుంచి వచ్చిన వజ్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. 2 కాటన్ టెక్స్టైల్స్. మచిలీపట్నం పోర్ట్ నుంచి వీళ్ల వస్త్రాలు ప్రపంచ మార్కెట్కి వెళ్లేవి. ఇక 3ది ల్యాండ్ రెవెన్యూ. 4ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఈ 4గే వాళ్ళ ఖజానాని నింపాయి. డబ్బు, అధికారం మాత్రమే కాదు, కుతుబ్ షాహీలు మనకిచ్చిన మరో గొప్ప వారసత్వం వాళ్ల సంస్కృతి. చరిత్రకారులు దీన్ని కంపోజిట్ కల్చర్ అంటే ఒక మిశ్రమ సంస్కృతి అని అంటారు. ఇక్కడ హిందూ, ముస్లిం సంప్రదాయాలు కలిసిపోయాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ల ఫర్మాన్లు అంటే రాయల్ ఆర్డర్స్. అవి కేవలం ఆస్థాన భాష అయిన పర్షియన్లోనే కాదు, ప్రజల భాష అయిన తెలుగులో కూడా ఇచ్చేవాళ్లు. అంటే ఆలోచించండి, వాళ్లు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారో. ఏ కథకైనా ముగింపు ఉంటుంది కదా, అలాగే ఇంత గొప్పగా వెలిగిన ఈ సామ్రాజ్యం కూడా అంతమైపోయింది. ఎలా? ఎవరు కారణం? ఇప్పుడు మనం ఆ చివరి అంకంలోకే అడుగుపెడుతున్నాం. ఒక ప్రశ్న. 171 ఏళ్లు ఇంత బలంగా, సంపన్నంగా ఉన్న రాజ్యం ఉన్నట్టుండి ఎలా కూలిపోయింది? కొన్నిసార్లు మన బలమే మన శత్రువవుతుందా? వాళ్ల అపారమైన సంపదే వాళ్ల పతనానికి కారణమైందా? చూద్దాం. ఇప్పుడు కథలోకి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ప్రవేశిస్తాడు. అతని లక్ష్యం ఒక్కటే, దక్కన్ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవటం. అప్పటికే పక్కనే ఉన్న బీజపూర్ను ఓడించాడు. అతని కన్ను గోల్కొండ అపార సంపద మీద పడింది. 1687 మొఘల్ సైన్యం గోల్కొండ కోటను చుట్టుముట్టింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 నెలల పాటు ఆ ముట్టడి సాగింది. అంటే ఆ కోట ఎంత పటిష్టంగా ఉందో, చివరి రాజు అబుల్ హసన్ తానాషా ఎంత వీరోచితంగా పోరాడాడో మనం ఊహించుకోవచ్చు. కాని యుద్ధంలో గెలవలేని కోటని ద్రోహంతో గెలిచారు. ఒక అధికారి చేసిన నమ్మక ద్రోహం వల్ల ఆ మహాసామ్రాజ్యం కూలిపోయింది. నిజంగా ఇదొక విషాదం. రాజ్యం పోయింది, రాజులు పోయారు. కాని వాళ్లు మనకిచ్చిన వారసత్వం పోయిందా? వాళ్లు నిర్మించిన ఆ కాంపోజిట్ కల్చర్, ఆ మిశ్రమ సంస్కృతి, దాని ఛాయలు ఇప్పటికీ మన దక్కన్లో, మన తెలుగునేల మీద కనిపిస్తున్నాయా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిస్తున్నాం.